హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, రేణు కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యి కొత్త బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 68. రేణు అందరితో పాటు బొకే పట్టుకొని నిలబడి, ఇదేమి ట్విస్ట్ రా బాబు, నిన్న జాబ్లో జాయిన్ అయ్యానో లేదో అప్పుడే బాస్ మారిపోవడం ఏంటి? పైగా వచ్చే కొత్త బాస్కి నన్ను పిఏగా చేశారు. వచ్చే బాస్ ఎలా ఉంటాడో ఏమో, అనవసరంగా సర్టిఫికెట్స్ కూడా పెట్టి ఈ కంపెనీలో ఇరుక్కొని కూర్చున్నాను. ఆ వచ్చే బాస్ నాకు నచ్చకపోతే నా పరిస్థితి ఏంటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగానే బాస్ కారు వచ్చి ఆగుతుంది. ఆ వెనుకనే కొద్దిపాటి మీడియా కూడా వస్తుంది. రేణుతో సహా మీడియాను చూసి ఆశ్చర్యపోతూ, మీడియా ఎందుకొచ్చింది అని గుసగుసల ఆడుతుండగానే డ్రైవర్ కారు దిగి బాస్ కూర్చున్న సైడ్ వచ్చి కార్ డోర్ తీస్తాడు. బాస్ ఎలా ఉంటాడా అని అందరూ క్యూరియాసిటీగా చూస్తుంటారు. రేణు కూడా అదే విధంగా చూస్తుండగా కార్ల నుంచి బాస్ హోదాలో అశోక్ కార్ దిగుతాడు. అశోక్ని చూడగానే రేణు ఒక్కసారిగా కొయ్యవారిపోయింది. మిగతా అందరు కూడా షాకే చూస్తుంటారు. ఎందుకంటే అశోక్ ఫోర్బ్స్ టాప్ 10లో వన్ ఆఫ్ మెంబర్ సెలబ్రిటీ కదా. మరి వాళ్ళలా షాక్ కావడంలో ఆశ్చర్యం లేదు. కాసేపు అందరూ అలా షాక్ అయి ఒక సెలబ్రిటీ బాస్గా రావడం చూసి సంతోషపడుతుంటారు. రేణు మాత్రం అశోక్ని చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపంగా చూస్తూ, అశోక్ వచ్చాడేంటి? అంటే ఈ కంపెనీ కొన్నది అశోకా అని ఆశ్చర్యపోతుండగానే అశోక్ రేణుని చూసి కళ్ళకు ఉన్న కూలింగ్ గ్లాస్ తప్పించి ఎవరూ గమనించకుండా రేణు వైపు నవ్వుతూ చూసి కొంటెగా కన్ను కొడతాడు. రేణుకి ఇంకా మండిపోతుంటుంది. అందులో ఒక లేడీ ఎంప్లాయ్ ఎక్సైట్మెంట్తో అశోక్ ముందుకొచ్చి, సార్, మా కంపెనీ కొన్నది మీరా? అస్సలు నమ్మలేకపోతున్నాం. వెల్కమ్ సార్ అంటూ బొకే ఇచ్చి రిసీవ్ చేసుకుంటుంది. అశోక్ నవ్వుతూ థ్యాంక్ యూ అని బొకే అందుకుంటాడు. రేణు మాత్రం కోపంతో మౌనంగా చూస్తుండిపోతుంది. సార్, మీరు మా బాస్గా రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ మరొకరు బొకే ఇస్తుంటే అశోక్ ఆ బొకే అందుకుంటూ రేణు వైపు ఓరగా చూసి, కానీ ఇక్కడ ఎవరికో నేను బాస్గా రావడం అస్సలు ఇష్టం లేదనిపిస్తుంది అంటాడు. రేణు ఆ మాటలు వింటూనే బొకే పట్టుకొని అంతే కోపంగా చూస్తుండిపోతుంది. మరొకరు వచ్చి బొకే ఇస్తూ, అదేమి లేదు సార్, మీరు బాస్గా రావటం మాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. అంతేకాదు సార్, నేను మీకు ఫ్యాన్ని, ప్లీజ్ ఒక్క సెల్ఫీ సార్ అంటుంది. కాస్త దూరంలో ఉన్న రేణు వైపు అశోక్ అంతే ఓరగా చూస్తూ తప్పకుండా అని తనతో సెల్ఫీ దిగుతాడు. అలా అందరు అమ్మాయిలు అశోక్ మీద పడి సెల్ఫీ దిగుతుంటే, ఎంత అశోక్ని ద్వేషించుకున్నా మన దెయ్యం రాక్షసి అశోక్కి భార్య కదా, తనకి జలస్ కలగకుండా ఎందుకుంటుంది? ఆ జలస్తోనే అశోక్తో సహా వాళ్ళందరి వైపు పళ్ళు కొరుకుతూ చూస్తుంది. అశోక్ అది గమనించి, ఇక్కడ ఎవరో బఠానీలు తింటున్న సౌండ్ వినిపిస్తుంది అంటాడు. మేం ఎవరు తినడం లేదు సార్ అంటారు వాళ్ళు. మీరు కాదులే, ఎవరో తింటున్నారో నాకు తెలుసు అంటాడు తన వైపు చూస్తూ. కొద్దిసేపటికి సెల్ఫీలు దిగడం పూర్తవుతుంది. తిరిగి స్టాఫ్ మాట్లాడుతూ, అసలు మా బాస్ మీరని తెలిస్తే మేము మీకు ఇంకా గ్రాండ్ వెల్కమ్ చెప్పేవారం అంటారు. ఓ, అంటే నేను మీ బాస్ అని మీకు తెలీదా అని అడుగుతాడు. మాకు ఎవరు చెప్పలేదు సార్ అంటారు వాళ్ళు. అవునా, నేను వస్తున్నట్టుగా మీకు తెలియాలని ముందుగా మా మిస్సెస్ని పంపించానే అంటాడు. మీ మిస్సెసా అంటూ అందరూ ఆశ్చర్యపై చూస్తుంటే రేణు ఆ మాటకి ఇంకా విస్తుపై చూస్తుంటుంది. అశోక్ రేణు దగ్గరికి వచ్చి, ఏంటి రేణు, బాస్గా వచ్చేది నేనని నిన్ను అందరికీ ఇన్ఫామ్ చేయమని చెప్పాను కదా అంటూ తన చేతిలో నుంచి బొకే అందుకుంటాడు. ఆ పరిస్థితికి రేణు అందరి ముందు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. మిగతా స్టాఫ్ మాత్రం రేణు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఒక ఎంప్లాయ్ మాట్లాడుతూ, అంటే రేణు, సారీ, రేణు మేడం మీ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసు కానీ మీకు పెళ్ళైందనే విషయం తెలీదు సార్ అంటుంది. అవునా అంటూ రేణు భుజాన్ని చుడుతూ చేయి వేసి దగ్గరికి హత్తుకొని తన వైపు ప్రేమగా చూస్తూ, అమ్మవారి గుడిలో ఓ శుభముహూర్తంలో అనుకోకుండా మా ఇద్దరి పెళ్లి జరిగింది. షీ ఈజ్ మై వైఫ్ రేణు
అని మీడియాతో సహా అందరికీ పరిచయం చేస్తాడు. మీడియా తమ పని తను చేసుకుంటూ ఉంటే రేణు మాత్రం అందరి ముందు అశోక్ బందీఖానాలో ఇబ్బంది పడుతూ అశోక్ని హత్తుకొని నిలబడాల్సి వస్తుంది. అశోక్ నవ్వుతూ రేణు పడుతున్న ఇబ్బందిని చూస్తూనే, అంతేకాదు నాకు పిఏగా ఉంటానని ఇక్కడ జాయిన్ అయింది అంటాడు. అవునా? మరి రేణు మేడం ఏంటి ఏమీ తెలియనట్టుగా మా ముందు అలా మాట్లాడింది అంటారు స్టాఫ్ ఆశ్చర్యపోతూ. అంటే మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేసుంటుంది కదా రేణు అంటాడు తన వైపు కళ్ళెగరేసి చూస్తూ. రేణు ఇక తప్పక ఇబ్బంది పడుతూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఇంతలోనూ ఓ పెద్ద పూలదండ తీసుకొచ్చి మిమ్మల్ని ఈ పూలదండలో జంటగా చూడాలని ఉంది ప్లీజ్ అంటూ ఇద్దరికీ కలిపి ఒకే పూలదండను వాళ్ళ మెడలో వేస్తారు. రేణు వాటిని కోపంతో భరిస్తుంటే అశోక్ మాత్రం ఆ క్షణాలను తనతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. కొద్దిసేపు తర్వాత ఓకే మై డియర్ స్టాఫ్ మెంబర్స్ ఇక చాలు ప్లీజ్ యూ కెన్ గో అంటాడు. ఓకే సార్ అని అందరూ వెళ్ళిపోతారు. అశోక్ మెడల నుంచి దండం తీసి రేణుని అలాగే పట్టుకొని క్యాబిన్లోకి తీసుకెళ్తాడు. అప్పటి వరకు ఓపిక్గా ఉన్న రేణు క్యాబిన్లోకి వెళ్ళగానే అశోక్ని గట్టిగా విదిలించుకొని దూరంగా జరిగి, ఏంటిదంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మనకు జరిగింది పెళ్ళి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదని చెప్పాను కదా, ఇప్పుడెందుకు నేను నీ భార్యనని అందరికి పరిచయం చేస్తున్నావు అని అడుగుతుంది. అశోక్ రేణుకి దగ్గరగా వస్తూ, మనకు జరిగిన పెళ్ళిని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కాబట్టే నువ్వు నా భార్యవి అని ఈ ప్రపంచానికి పరిచయం చేశాను అని రేణుని పట్టుకొని అతను కూర్చోవలసిన చైర్లో రేణుని బలవంతంగా కూర్చోబెట్టి, బయట అందరి ముందు నేను నీకు బాస్ని, నా మనసుకు మాత్రం నువ్వే నా బాస్వి అంటాడు నవ్వుతూ. రేణు చైర్లో నుంచి కోపంగా లేచి, గాడిద గుడ్డేం కాదు, నేను ఇప్పుడే ఈ ఉద్యోగం వదిలేసి పోతాను అంటుంది. నీకంత ఛాన్స్ లేదు శ్రీమతి గారు, నీకిక్కడ తప్ప ఇంకెక్కడ జాబ్ దొరకనివ్వను. నీకు జాబ్ చేయడం ఎంత అవసరమో నాకు బాగా తెలుసు. నువ్వు నా దగ్గర ఈ పిఏ జాబ్ చేయాల్సింది, నీకు మరో ఆప్షన్ లేదు. ఆ మాటలకు రేణు కోపంగా చూస్తూ, ఓ నీ పరపతి అడ్డు పెట్టుకొని ఈ కంపెనీ కొని నా ఆర్థిక పరిస్థితులతో మనోభావాలతో ఆడుకుంటున్నావు కదా అని అడుగుతుంది. అశోక్ రేణుకి దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, కాదు, నిన్ను ఎప్పుడూ నా కళ్ళ ముందు చూసుకోవాలని, నేను ఎటు వెళ్తే అటు నిన్ను తీసుకువెళ్ళాలని ఆశతోనే నా పిఏగా పెట్టుకున్నాను అంటాడు. రేణు కోపంగా అశోక్ ముందు నుంచి వెళ్ళబోతుంటే అశోక్ రేణు చేపట్టుకొని ఛాతీ మీద గుంజుకొని నడుం మీద చేతులు వేసి చుట్టుకొని అదే ప్రేమతో చూస్తూ ఐ లవ్ యూ అంటాడు. రేణు మాత్రం కోపంగా చూస్తూ అశోక్కి దూరంగా వచ్చి అటువైపుగా తిరిగి ఐ హేట్ యూ అంటుంది. అశోక్ నవ్వుతూ శారీలో ఉన్న తనని పరీక్షగా చూస్తూ తనకు వెనుకగా వచ్చి తన నడుము మీద చేతులు వేసి హత్తుకుంటూ, శారీలో నీ నడుం అందంగా కనిపిస్తుంది, నీ నాభి కింద పుట్టిమచ్చ ఇంకా అందంగా కనిపిస్తుంది అంటాడు చెయ్యిని నాభి దగ్గరికి పోనిచ్చి. రేణు కోపంగా అశోక్ చెయ్యి విసిరి దూరం జరిగి నాభి కిందకి జారిన శారీని పైకనుకొని, పిఏతో ఇలా రొమాన్స్ చేస్తారా అని అడుగుతుంది. పిఏతో చేరు, కానీ పెళ్ళాంతో చేస్తారు కదా అంటాడు కన్నుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ. అబ్బా, ఆ మాట అనుకు, నాకు కోపంగా ఉంది, నేనేమి నీ పెళ్ళాని కాదు అంటుంది. "హ్మ్, అసలు కార్యం జరిగే వరకు నువ్వు నా పెళ్ళాను ఒప్పుకునేటట్టుగా లేవు అంటాడు. రేణుకి అది అర్థం కాక, అసలు కార్యం ఏంటి? ఆ కార్యాలాంటివి ఎన్ని జరిగినా నేను నీ పెళ్ళానని ఒప్పుకోను అంటుంది కనుగుడ్లు తిప్పుకుంటూ. అశోక్ తన నెత్తి మీద కొడుతూ, పిచ్చి మొద్దు, కార్యం అంటే ఫస్ట్ నైట్ అంటాడు. అది వినగానే రేణు అశోక్ని పైనుంచి కింది వరకు చూసి, ఇప్పుడు మనకు అదొక్కటే తక్కువైంది అంటుంది. అవును, అదొక్కటే తక్కువైంది, ఆ ఒక్కటి జరిగితే మనం పరిపూర్ణ భార్యాభర్తలు అవుతాము అంటాడు. పగటి కలలు కనకు అంటుంది. సరే, మనకు శోభనం జరుగుతున్నట్టుగా రాత్రి కలలు కంటానులే అంటాడు. అవును, నాతో శోభనం నీకు ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అని వెళ్ళబోతుంటే వెళ్ళకుండా రేణు చేపట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ బాస్ని, నా పర్మిషన్ లేకుండా అడుగు వేయటానికి కూడా వీల్లేదు, ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. రేణు ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తుంటే అశోక్ రేణు దుట్టిన కుంకుమ బొట్టు చూస్తూ, నేను దుట్టున ఉన్న కుంకుమ బొట్టుని నేను కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను
అంటాడు. ఇది గుడిలో పెట్టుకున్న కుంకుమ. కుంకుమని ఇక్కడికి తీసుకురాలేదు అంటుంది. నేనంటున్నది నీ నుదుటిన ఉన్న బొట్టునే. నా నుదుటిన పెట్టుకుంటానని చెప్తున్నాను అంటాడు. అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతుంది. అవుతుంది. నువ్వు అలాగే నిలబడు. నీ నుదుటి మీద ఉన్న బొట్టుని నా నుదుటి మీదకి తెచ్చుకుంటాను అని తన పెదవుల వైపు కొంటెగా చూస్తూ తన మొహానికి దగ్గరగా వస్తుంటాడు. గోడకి ఆనుకొని ఉన్న రేణు అశోక్ తన మొహానికి దగ్గరగా వస్తుంటే కుంకుమ మాత్రమే పెట్టించుకుంటాడని అలాగే నిలబడిపోతుంది. అశోక్ అదే అవకాశంగా తీసుకొని తన మొహాన్ని రేణు మొహానికి ఆనిచ్చి నుదుటిన కుంకుమని అంటించుకుంటూనే తన లిప్స్టిక్ పెదవుల మీద ముద్దు పెడుతుంటాడు. రేణుకి ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో కళ్ళు మూసుకొని పోయింది. కొన్ని క్షణాల తర్వాత రేణు కళ్ళు తెరిచి ఎదురుగా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నిలబడి ఉన్న అశోక్ వైపు చూసి కాస్త కంగారు పడుతూ ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నీ నుదుటిన ఉన్న బొట్టుని నా నుదుటిన పెట్టించుకున్నాను అంతే అంటాడు కొంటెగా చూస్తూ. రేణు అశోక్ నుదుటి మీద కుంకుమ బొట్టును చూసి కాస్త రిలాక్స్ అయి తర్వాత లిప్స్టిక్ అంటిన అశోక్ పెదవుల వైపు నుంచి చూసి కంగారు పడుతూ ఇదేంటి కుంకుమ అంటే ఎక్కువగా నా లిప్స్టిక్ కలరే నీ పెదవులపై కనపడుతుంది. ఇది ఎలా అని అడుగుతుంది. అశోక్ కాస్త ఆశ్చర్యం నటిస్తూ పెదవులపై తుడుచుకొని చూస్తూ నిజమే నీ లిప్స్టిక్ నా పెదవులపై ఎలా అంటిందబ్బా అంటాడు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ. నేను అడిగిందే నన్ను అడుగుతున్నావేంటి అంటుంది కోపంగా. నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి. లిప్స్టిక్ కలర్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు అంటాడు అమాయకంగా. రీను తలగొక్కుంటూ నీకు తెలీదు అంటున్నావు, నాకేమో అయోమయంగా ఉంది. నిజం చెప్పు, నువ్వు బొట్టు మాత్రమే పెట్టించుకున్నావు కదా అని అడుగుతుంది. "హా, అవును, బొట్టు మాత్రమే పెట్టించుకున్నాను అంటాడు చిరునవ్వు నవ్వుతూ. రేణు అంతే అయోమయంగా చూస్తూ మరి నాకేంటి ఇంకేదో జరిగినట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ క్యాబిన్లోంచి వెళ్తుంది. అశోక్ నవ్వుతూ మన మొదటి లిప్ లాక్ని నేను బాగా ఎంజాయ్ చేశాను రేణు. పాపం నువ్వే ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడిపోయావు అని అనుకొని క్యాబిన్ చుట్టూ గమనిస్తూ నిజానికి ఈ బ్రాంచ్ కొన్నది నీ కోసం కాదు రేణు, వంశీ కోసం కొన్నాను. ఇక వంశీకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా బయటికి వెళ్ళకూడదని రామ్మోహన్ రావు గారి నుంచి ఈ బ్రాంచ్ కొన్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావని. ఇక నీతో రోజు పండగ చేసుకోవచ్చని హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అనుకొని చైర్లో కూర్చుంటాడు. రేణు చాంబా నుంచి బయటకొచ్చి తన సీట్లో కూర్చొని ఏంటి నా పరిస్థితి ఇలా తయారైంది? పోయి అశోక్ దగ్గర పియ్యేగా ఇరుక్కున్నానేంటి? అశోక్ అన్నదే చేస్తాడు. నాకు బయట జాబ్ దొరకనివ్వడు. పోనీ ఈ జాబ్ వదిలేద్దామంటే అక్కడ నాన్న ఇబ్బంది పడతాడు. జాబ్ వదిలేయకపోతే ఇక్కడ నేను ఇబ్బంది పడతాను. నాన్న పరిస్థితిని బట్టి చూస్తే నేను జాబ్ చేయడం చాలా అవసరం అని ఆలోచిస్తూ అశోక్తో ఎన్ని ఇబ్బందులు పడి అయినా జాబ్ చేసుకోవాలి కానీ నాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే నిర్ణయానికి వస్తుంది. కొద్దిసేపటికి రేణు అశోక్ క్యాబిన్లోకి వచ్చి తన దూకుడిని కష్టంగా తగ్గించుకొని కోపాన్ని అణిచిపెట్టుకొని పైకి నటిస్తూ ఎక్స్క్యూజ్ మీ బాస్ అంటుంది. అశోక్ తల ఎత్తి వినయంగా నిలబడి ఉన్న భార్యమ్మని వైపు చూస్తూ లోపల నన్ను బండబూతులు తిట్టుకుంటూనే పైకి ఎంత బాగా నటిస్తున్నావే అని మనసులో అనుకుంటుండగా రేణు అశోక్ ముందు ఒక పేపర్ ఉంచి ఈరోజు మీ షెడ్యూల్ బాస్ అంటుంది. అశోక్ ఆ పేపర్ చూడకుండానే పక్కకు పెట్టి ఈరోజు మనిద్దరికి ఇక్కడ ఫస్ట్ వర్కింగ్ డే కాబట్టి నా షెడ్యూల్ నేనే చెప్తాను. ఫస్ట్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాము. ఆ తర్వాత తాజ్లో లంచ్. నెక్స్ట్ ఇద్దరం కలిసి మూవీకి వెళ్తున్నాము అంటాడు. ఆ మాటలు వినగానే అణిచిపెట్టుకుంటున్న కోపాన్ని బయటికి కక్కుతూ హలో, నేను ఇక్కడ జాబ్ చేయడానికి ఉన్నాను తప్ప నీతో షాపింగ్ చేసి సినిమాలు చూడటానికి కాదు అంటుంది. అశోక్ లేచి తన దగ్గరికి వచ్చి ఐ యామ్ యువర్ బాస్. ఇట్స్ మై ఆర్డర్. నేను ఏది చెప్తే అది చేయాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అంటాడు. ఇడియట్, నీ టైం అలా సాగుతుందిరా, నా కర్మ ఇలా సాగుతుంది అని మనసులో తిట్టుకుంటూ ఉంటే అశోక్కి అది అర్థమై నన్ను తిట్టుకోవడం ఆపి మరి కాసేపట్లో బయటకు వెళ్తున్నాము, రెడీగా ఉండు అంటాడు. రేణు ఇక తప్పక కోపంగా చూస్తూ విసురుగా వెళ్తుంది. అశోక్ తన కోపాన్ని చూసి నవ్వుతూ నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ బంగారం. నీకు ఇవి ఇప్పుడు ఇబ్బంది అనిపించినా తర్వాత మనకివి తీయటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని అనుకుంటాడు. కొద్దిసేపటికి రేణుతో షాపింగ్కి వెళ్ళి శారీ సెలెక్ట్ చేసి రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి ఈ శారీస్లోనే రావాలి అంటాడు. రేణు కోపంగా చూస్తూ చూడు అని మళ్ళీ మాట తిప్పుకొని
వినయంగా చూస్తూ, బాస్, నేను మామూలు మధ్యతరగతి మూర్తిగారి అమ్మాయిని. ఇంత ఖరీదైన చీరలు నేను కట్టను అంటుంది. అశోక్ ఒక శారీని తన భుజం మీద వేసి చూస్తూ, ఐ యామ్ యువర్ బాస్, ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. బాస్ పిఏకి చీరలు కూడా కొనిపెడతాడా అని కోపంగా అడుగుతుంది. పిఏకి కొనిపెట్టడు, పెళ్ళామే పిఏగా ఉంటే కొనిపెడతాడు అని అంటాడు. రేణు కోపంగా మూతి తిప్పుకుంటూ శారీస్ చూస్తుంటుంది. మరి కొద్దిసేపటికి జ్యువెలరీ షాపింగ్ కూడా పూర్తి చేసుకొని హోటల్కి తీసుకొస్తాడు. రేణుకి ఇష్టమైన ఐటమ్స్ టేబుల్ మీద రెడీగా ఉన్నా తన మొహంలో ఆ హ్యాపీ లేదు. కష్టంగా భరిస్తున్నాను ఫీలింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఆశకి అది అర్థమవుతున్నా తన మనసు మారటానికి కదా ఇదంతా చేసేది అని మనసుకి సర్ది చెప్పుకుంటాడు. కొద్దిసేపటికి రేణు తినబోతుంటే, నేను తినిపిస్తానుండు అంటాడు. వద్దు, నాకు చేతులున్నాయి, నేను తింటాను అంటుంది. ఐ యామ్ యువర్ బాస్, ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. ఇక రేణు ఏమీ మాట్లాడలేక అశోక్ ప్రేమగా తినిపిస్తుంటే తను మాత్రం కష్టంగా మింగుతుంది. తర్వాత మూవీకి తీసుకెళ్తాడు. సినిమా హాల్ ఖాళీగా ఉంటే, ఇదేంటి ఎవరూ లేరు అని అడుగుతుంది. టికెట్స్ అని నేనే కొన్నాను అంటాడు. రేణు మనసులో తిట్టుకుంటూ, ఎందుకు కొనవు, డబ్బుతో బలిసి కొట్టుకుంటున్నావు కదా అని అనుకుంటుంది. నన్ను తిట్టడం ఆపి కూర్చో అని తన్ని కూర్చోబెట్టి తన పక్కన మరో చైర్లో కూర్చుంటాడు. మూవీ స్టార్ట్ అవుతుంది. రేణుకి ఆడియన్స్ లేని సినిమా హాల్ కొత్తగా అనిపిస్తూ, నాకు ఇది సినిమా హాల్ లాగా లేదు, మన ఇద్దరిని కలిసి పెద్ద జైల్లో వేసినట్టుగా ఉంది అని అంటుంది. అశోక్ రేణు చేయిని తన చేతిలో తీసుకొని మూవీ చూస్తుంటాడు. ఇదేంటి నా చేయి పట్టుకున్నావు, వదులు అంటుంది. నువ్వే అన్నావు కదా ఇది జైల్లాగా ఉందని, ఇంకేం ఇద్దరికి కలిపి బేడీలు వేశారనుకో అని తన చేయిని పెదవుల దగ్గరికి తీసుకెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. రేణు తన చేయిని గుంజుకోపోతుంటే తన చేయిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, ఐ యామ్ యువర్ బాస్, ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. దొంగ సచ్చినడా, పియ్య పోస్ట్ని అడ్డు పెట్టుకొని నన్ను ఇంతగా ఏడ్పించుకుంటున్నావు ఏంట్రా అని మనసులో తిట్టుకుంటూ ఉంటే, దొంగ మొహందానా, నన్ను తిట్టుకోవడం ఆపి ముందు సినిమా చూడు అంటాడు. ఆల్రెడీ నువ్వు నాకు చూపిస్తున్న సినిమా సరిపోదా, ఇంకా ఈ సినిమా కూడా చూడాలా అంటుంది. చూడాలి అంటాడు. రేణు ఇక ఏమీ చేయలేక ఏడుపు మొహంతో సినిమా చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.